హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 12 యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు కూడా కొందరు ప్లేయర్స్ని కొనే ఛాన్స్ అవుతుంది. అండ్ పర్దీప్ నర్వాల్, సిద్ధార్థ్ దేశాయ్, వికాస్ ఖండోలా లాంటి ప్లేయర్స్ అన్సోల్డ్ అయ్యారు. చాలా దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే పర్దీప్ నర్వాల్ ఒక లెజెండ్ ప్లేయర్. అతన్ని తక్కువ ధరకు తీసుకొని అతనికి ఛాన్స్ ఇవ్వకపోవడం ఇది టీంలో అంత డిస్టర్బెన్స్ కాబట్టి అతన్ని అయితే పక్కన పెట్టేశారు. అండ్ అదేవిధంగా సిద్ధార్థ్ దేశాయ్ కూడా. అదేవిధంగా మనం చూస్తే తెలుగు టైటన్స్ అయితే ఒక బిగ్ షాక్ ఇచ్చింది. 10 మందిని ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. కేవలం 10 మందినే కొన్నారు. అండ్ ఇంకా 46 లక్షల దాకా డబ్బు ఉంది వీళ్ళ దగ్గర. కాకపోతే వీళ్ళు ప్లేయర్స్ అందరూ ఎలాంటి వాళ్ళని కొన్నారంటే ఎక్కువ నేమ్ లేని వాళ్ళని, అండ్ కోచ్కి ఎవరైతే చాలా విధేయతతో ఉంటారో అలాంటి వాళ్ళనే కొన్నట్టు అనిపించింది. అంటే ఒక పెద్ద ప్లేయర్ ఉన్నా కూడా యాటిట్యూడ్ ఉంటుంది. పవన్ షరావత్ అయినా లేకపోతే నవీన్ ఎక్స్ప్రెస్ అయినా. సో మొత్తానికైతే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక యంగ్ ప్లేయర్స్, యంగ్ అని కాదు, ఇందులో సీనియర్లు కూడా ఉన్నారు. భరత్ ఏం కొత్తవాడు కాదు, విజయ్ ఏం కొత్తవాడు కాదు, మంజిత్ ఏం కొత్తవాడు కాదు. చాలామంది పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు. శుభం షిండే కూడా అంత కొత్త ఏం కాదు. సో కాకపోతే కోచ్ క్రిషన్ హుడాకి ఎవరైతే యాజ్ ఇట్ ఈస్ చెప్పింది చెప్పినట్టు చేసే విధంగా టీంని అయితే కొన్నట్టుంది. కానీ టీంలో పవర్ లేదు. సో ఈ టీం రాణించవచ్చు చెప్పలేం. ఇప్పుడు కబడ్డీలో ఏదైనా మ్యాట్ మీదకి వెళ్ళాకే. కానీ వీళ్ళంతా ఆల్రెడీ చూసిన ప్లేయర్లే, సడన్గా ఎక్కడి నుంచో ఊసొచ్చిన ప్లేయర్లు అయితే లేరు. ఇంతకుముందు సీజన్లో చూసిన ప్లేయరే ప్రతి ఒక్కరు. ఇంతకుముందు అంతగా రాణించిన ప్లేయర్లు కూడా ఉన్నారు. ఇది కోచ్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో కొత్త ప్లేయర్స్లో కొన్న ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా అనేది వీడియోలో కంప్లీట్గా చూద్దాం. సో నిన్నటి యాక్షన్ని ఎంజాయ్ చేసిన వారంతా వీడియోని ప్రో కబడ్డీ ఫ్యాన్ అయినట్లయితే గట్టిగా ఒక లైక్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ కామెంట్ చేయండి తెలుగు టైటన్స్ ప్లేయింగ్ 7 ఏదైతే బాగుంటుందనేది. అండ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రో కబడ్డీ. అండ్ ఐపీఎల్ అప్డేట్స్ మన ఛానల్లో ఎలా ఉంటాయో మీకు తెలుసు. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే తెలుగు టైటన్స్ అయితే కొంతమంది ప్లేయర్స్ని 10 మందిని రిటైన్ చేసుకుంది. అండ్ యాక్షన్ స్టార్ట్ అయిన వెంటనే వీళ్ళైతే భరత్ హుడాకి వెళ్ళారు 81 లక్షలు పెట్టి. సో ఇలా కాకుండా మనం డిఫెండర్స్ అండ్ ఆల్రౌండర్స్, రైడర్స్ చూద్దాం. తర్వాత ప్లేయింగ్ 7 ఆల్రెడీ నిన్న చెప్పాను. అండ్ ఇవాళ ఇంకొకసారి చూద్దాం. సో ఫస్ట్ అయితే అజిత్ పవార్, ఇతనైతే ఒక లెఫ్ట్ కవర్, మంచి సీజన్ ఉంది ఇతనికి సీజన్ 11లో, అందుకే రిటైన్ చేసుకున్నారు. అండ్ అంకిత్ జాగ్లాన్ లెఫ్ట్ కార్నర్. సో ఇతడైతే ప్రతి మ్యాచ్ ఆడతాడు డిఫెండర్. అండ్ అదేవిధంగా సాగర్, ఇతడైతే రైట్ కవర్. సో లెఫ్ట్ అండ్ రైట్ కవర్స్ అయితే ఆల్రెడీ ఒక అండర్స్టాండ్మెంట్ ఉండాలి వీళ్ళకు. సో వీళ్ళు ఆల్రెడీ ఉన్నది, వీళ్ళకి అండర్స్టాండ్మెంట్ ఉన్నది వీళ్ళిద్దరి మధ్య. సో ఇది ఒక ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. శుభం షిండే ఒక 80 లక్షలు పెట్టి ఈసారి కొన్నారు రైట్ కార్నర్. సో రైట్ కార్నర్ ఎప్పటి నుంచో తెలుగు టైటన్స్కి అయితే చాలా ఇబ్బంది పెడుతుంది రైట్ కార్నర్. ఎందుకంటే రైడర్స్ ఉంటారు, అందరూ లెజెండ్ రైడర్స్ అంతా రైట్ రైడర్సే. సో అలాంటి కాడ శుభం షిండే ఒక మంచి ఎంపిక ఇది. కానీ మనకు మ్యాట్ మీదకి వెళ్ళాకే కబడ్డీలో ఇతడు గొప్ప అతడు తక్కువ అని ఉండదు. మ్యాట్ మీదకి వెళ్ళాకే. కానీ ప్లేయర్స్ అంతా టెస్ట్ చేసిన ప్లేయర్సే వీళ్ళందరూ. శుభం షిండేని 80 లక్షలకు కొన్నారు. అండ్ ఇతడు రైట్ కార్నర్, లెఫ్ట్ అండ్ రైట్ కార్నర్ అండ్ కవర్స్. ఈ 4 ప్లేయర్స్ అయితే సెట్ అయిపోయారు టీంలో, కంప్లీట్గా సెట్ అయిపోయారు. ఇంకా జరిగేదంతా కూడా ఒక 3 ప్లేయర్స్ కోసమే, వాళ్ళు రైడర్స్. సో ఈ డిఫెండర్స్ కూడా ఫెయిల్ కావచ్చు. ఫెయిల్ అయితే బంటు అండ్ అవి దుహాన్ అనే ఇద్దరు న్యూ యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు కవర్స్. సో వీళ్ళిద్దరు యువ భారత్ టీంలో అద్భుతంగా ఆడారు, బంటు అండ్ అవి దుహాన్. సో కవర్స్కి వీళ్ళు రిప్లేస్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అమన్ 13 lakhs కొన్నారు డిఫెండర్స్ని. అండ్ రాహుల్ డాగర్ 9 lakhs కొన్నారు. సో వీళ్ళ గురించి నేను ఇంకా స్టడీ చేయాల్సి అయితే ఉంది. సో డిఫెన్స్ డిపార్ట్మెంట్ అయితే అద్భుతంగా ఉంది. నేను చూసేది బంటు అండ్ అవి దుహాన్ అనే ఇద్దరు కవర్స్ని. ఒకవేళ అజిత్ పవార్, సాగర్ ఫెయిల్ అయితే వీళ్ళిద్దరే ఉన్నారు ప్రత్యామ్నాయం, బంటు అండ్ అవి దుహాన్. సో వాళ్ళ ఆట ఎలా ఉంటుందనేది చాలా ఇంట్రెస్టింగ్. అండ్ నెక్స్ట్ ఆల్రౌండర్ కేటగిరీలో శంకర్ గడాయ్ ఎప్పటించో ఇతన్ని రిటైన్ చేస్తున్నారు. ఈసారి కూడా చేశారు. సో ఇతడు ఇప్పుడు ఈసారైనా కనీసం ఆల్రౌండర్ పేరుకు న్యాయం చేస్తాడని ఆశిద్దాం. అండ్ తర్వాత గణేష్ పార్కి, ఇతడైతే విదేశీ ప్లేయర్, 13 లక్షలకు కొన్నారు. ఇతడు ఆల్రౌండర్ అంట. సో ఇతడు ఆట మనం చూడాల్సి అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చింది అసలైన ట్విస్ట్, భరత్ హుడాని ఎందుకు కొన్నారని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అది 81 లక్షలు పెట్టి. అజింక్య పవార్, సందీప్, ఆకాష్ షిండే లాంటి ప్లేయర్స్ ఇంతకంటే తక్కువ డబ్బుకి వెళ్ళారు. ఈవెన్ పవన్ షరావత్ కూడా. సో ఇంత డబ్బు ఉండగా ఇంకా అసలు భరత్ హుడాని ఎందుకు కొన్నారంటే బహుశా ఇతడు ఒక టాల్ రైడర్. ఒకసారి బెండ్ అయి ఇట్లా హ్యాండ్ ఊపాడంటే ఒకళ్ళు తలిగేస్తారు ఇతనికి. అండ్ ఒకవేళ ఎవరైనా ట్యాకిల్ చేసినా కూడా ఇతడు బార్డర్ లైన్కు హ్యాండ్ అవలీలగా అందుతుంది. సో ఏదో ఒక లాజిక్ అయితే ఉండి ఉంటుంది బహుశా. అండ్ ఇతను 81 లక్షలకు కొన్నారు. అదే పవన్ షరావత్ ఆల్మోస్ట్ అన్సోల్డ్ స్టేజ్ నుంచి 59 లక్షలకు వచ్చిన తెలుగు టైటన్స్ తీసుకోలేదు. భరత్ హుడాకి అయితే చేయలేపగానే అందరు షాక్ అయ్యారు ఒకసారిగా.
సో ఇది భరత్ హుడా గురించి. అండ్ నెక్స్ట్ విజయ్ మాలిక్ 51.5 లక్షలకి ఎఫ్బిఎన్ చేశారు. తెలుగు టైటన్స్ కెప్టెన్ ఇతను. సో ఇద్దరు ఆల్రౌండర్స్ కూడా టీంలో ఆడతారు. చాలా ఫెంటాస్టిక్ ఆల్రౌండర్స్. వీళ్ళిద్దరు ప్లేయింగ్ 7లో ఉంటారు. అండ్ ఖచ్చితంగా భరత్ హుడా అయినా అండ్ విజయ్ మాలిక్ అయినా వీళ్ళిద్దరు లెఫ్ట్ ఇన్ అండ్ రైట్ ఇన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యాంకిల్ హోల్డ్స్ చేయగలరు ఇద్దరు కూడా. అండ్ ఇప్పుడు రైడర్స్ విషయానికి వద్దాం. ప్రఫుల్ జవారే చాలా సీజన్స్గా ఇతను ఉంచుకుంటున్నారు. అండ్ ఈ సీజన్ ఒకవేళ ఇతడు స్టార్గా వస్తాడా లేదా అని చూడాలి. మెయిన్గా పవర్ లేదు ప్రఫుల్ జవారే దగ్గర. మనకు ఒక ప్లేయర్ని చూడగానే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవాంగ్ దలాల్ అండ్ అయాన్ లోచబ్, ఈ ప్లేయర్స్ని చూడగానే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క పవర్ కనిపిస్తుంది. కానీ మనకు ప్రఫుల్ జవారే దగ్గర పవర్ అయితే కనిపించట్లేదు. అండ్ రోహిత్ అండ్ నితిన్ అండ్ చేతన్ సాహు అనే ఒక ముగ్గురు రైడర్స్ని రిటైన్ చేసుకున్నారు. వీళ్ళు టోటల్ 4 రిటైన్ చేసుకున్నారు. చేతన్ సాహు అయితే అప్పుడప్పుడు చూడడానికి మనకు లభించాడు. అండ్ ఇతడు ఈ సీజన్లో మరి ఏం చేస్తాడో చూద్దాం. అండ్ అమీర్ హుస్సేన్ ఎజ్లాలి అనే ఒక ప్లేయర్ని కొన్నారు 26 లక్షలు. సో ఎవరిని 15-13 లక్షల కంటే ఎక్కువ పెట్టలేదు. మరి ఇతనికి ఇంత డబ్బు ఎందుకు పెట్టారంటే ఇతన్ని రైడర్ అని పెట్టారు. కానీ ఇతనికి డిస్క్రిప్షన్లో డిఫెండర్, అది కూడా కార్నర్, లెఫ్ట్ ఆర్ రైట్. సో సంథింగ్ నేను చూసిన వీడియోలో అయితే ఇతను రైట్ కార్నర్లో అద్భుతమైన ట్యాకిల్స్ అండ్ బ్యాక్ హోల్డ్స్ చేస్తున్నాడు. రైట్ కార్నర్లో ఉంటే ఇతను శుభం షిండేకి పోటీ అవుతాడు. అతడు కూడా రైట్ కార్నర్ స్పెషలిస్ట్ కాబట్టి. అండ్ ఇంకా మనకు రైడింగ్ డిపార్ట్మెంట్ వీక్ ఉంది అనుకునే టైంలో ఆశీష్ నర్వాల్ని అయితే ఆల్మోస్ట్ 15.7 lakhsకి ఎఫ్బిఎన్ చేశారు. ఆశీష్ నర్వాల్ ఏంటంటే ఒక అట్రాక్షన్, అంటే ఒక కబడ్డీ ప్లేయర్ అనగానే ఒక యాటిట్యూడ్ ఉంటుంది. సో ఆశీష్ నర్వాల్ అద్భుతంగా ఆడాడు. కానీ ఇతనికి తక్కువ డబ్బు వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను 40-50 వస్తుందని. అతడు కూడా అంతే వస్తుందని చెప్పి రిలీజ్ అయ్యాడు. యాక్చువల్గా ఇతన్ని రిటర్న్కి అడిగి ఉంటారు, కానీ ఇతను రిలీజ్ అయ్యాడు. కానీ 15.7 lakhs మాత్రమే రావడం జరిగింది ఇది. అండ్ జై భగవాన్ 13 lakhs, ఒక మంచి యంగ్ రైడర్, చాలా దృఢంగా ఉంటాడు ఇతను. అండ్ బెంగళూరు బుల్స్ నుంచి వచ్చాడు. సో చాలా మంచి రైడర్ అని చెప్పొచ్చు. కానీ అంతగా ఇంతవరకు అయితే ఇతను పర్ఫామ్ అయితే చేయలేదు. అండ్ ఆ తర్వాత నెంబర్ 20 మంజిత్. సో మంజిత్ రైడర్ 13 లక్షలు. పోయిన సీజన్ ఇతను తెలుగు టైటన్స్కి ఆడాడు. ఒకటే రైడ్లో ఆల్మోస్ట్ ఒక టీంనంతా అవుట్ చేశాడు. ఆ ఒక్కదాంతోనే అతడు అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇంకేం చేయలేదు అతను. సో ఓవరాల్గా మనం చూస్తే టోటల్గా కిషన్ కుమార్ హుడా చెప్పినట్టు చేసే ప్రతి ప్లేయర్ని కొన్నారు. అండ్ ఒక అంతో ఇంతో నేమ్ ఉన్న ఏ ప్లేయర్ని కూడా కొనలేదు. నేను సందీప్ అండ్ లాస్ట్కి అజింక్య పవర్ అయినా అతన్ని కొన్ని అయిపోతుండే. ఎందుకంటే చాలా మంచి రైడర్స్ వాళ్ళు. ఇప్పుడు మనకు చూస్తే టీంలో ఒక ఫైర్ అయితే కనిపించట్లేదు. ఈ ప్లేయర్ నుంచి ఖచ్చితంగా మ్యాచ్ విన్నింగ్ అని అయితే మనకు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది. ఫస్ట్ మనం చూస్తే 3 రైడర్స్ ఉంటారు, 4 డిఫెండర్స్ ఉంటారు. 4 డిఫెండర్స్ మనం చెప్పుకున్నట్లు చాలా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. అండ్ 3 రైడర్స్ భరత్ హుడా అండ్ విజయ్ మాలిక్. ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఇంజురీ అయితే తప్ప వీళ్ళు దూరం ఉండరు, ఖచ్చితంగా ఆడతారు. అండ్ ఇంకొక రైడర్ ఆశీష్ నర్వాలే ఉంటాడు. ఎందుకంటే గత సీజన్ నుంచి ఇతడు చాలా బాగా ఆడుతూ వస్తున్నాడు. అండ్ ఒకవేళ కవర్స్ భరత్ హుడా ఆర్ విజయ్ మాలిక్ డిఫెన్స్లోకి వెళ్ళిపోదామంటే కవర్స్నే తీసేయాలి. కార్నర్ అయితే అంకిత్ జాగ్లాన్ అండ్ శుభం షిండే, వీళ్ళిద్దరు కార్నర్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో ఓవరాల్గా టీం చూస్తే ఏంటంటే పవర్ లేదు, పంచ్ లేదు, కాకపోతే ఓకే అన్నట్టుంది. సో ఇప్పుడంతా కోచింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అతడు బాధ్యత తీసుకొని కొన్నాడు. అండ్ ఇంకా 46 లక్షలు ఉంది వీళ్ళ దగ్గర. సో ఎవరైనా అన్సోల్డ్ అయినా, పర్దీప్ నర్వాల్ అయినా, లేకపోతే వికాస్ ఖండోల్ అయినా, ఇలాంటి ప్లేయర్స్కి ఏమైనా వెళ్తారా, ఇంకెవరైనా అనూహ్యమైన పిక్ చేస్తారా? ఎందుకంటే యాక్షన్ అయినా 2-3 రోజుల వరకు ఈ ఛాన్స్ అయితే ఉంటుంది. 46 లక్షల్ని వదిలిపెట్టుకున్న ఏకైక టీం తెలుగు టైటన్స్. ఏంటో అర్థం కాదు. టీం చూస్తే అంత పెద్ద పంచున్న టీం లేదు. మంచి ప్లేయర్స్ 46 లక్షలు పెడితే మనకు అజింక్య పవార్, సందీప్ వీళ్ళు వచ్చేవారు. సో అలాంటి ప్లేయర్స్ రాగా ఇంత డబ్బునైతే వృధాగా పెట్టుకున్నారు వీళ్ళు.